హైదరాబాద్లో వర్ష బీభత్సానికి ఖైరతాబాద్లో మెర్క్యూరీ హోటల్ వద్ద కారుపై చెట్టు కూలింది. ప్రమాదం నుంచి 2 మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. భారీ చెట్లు నేలకూలాయి. ప్రధానంగా ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లేటువంటి దారిలో మెర్క్యూరీ హోటల్ వద్ద ప్రధాన రహదారిలో ప్రయాణిస్తున్నటువంటి ఒక కారు మీద ఉన్నటువంటి ఒక చెట్టు అయితే మొత్తం కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్నటువంటి 2 మహిళలు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారని చెప్పొచ్చు. ఇక్కడ వెంటనే ఉన్నటువంటి సెక్యూరిటీ ట్రాఫిక్ సిబ్బంది వారు వచ్చే లోపే 2 మహిళలు స్థానికంగా పక్కకు ఉన్నటువంటి ప్రధాన రహదారి గుండా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్లారు. వాళ్ళకు స్వల్ప గాయాలైనట్టుగా కూడా చెబుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు. భారీ స్థాయిలో చెట్టు ఒక్కసారిగా వాహనం ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో పైన పడడంతో పూర్తి స్థాయిలో వాళ్ళు తుటిలో ప్రాణాల నుంచి బయటపడ్డారు. అయితే చూసినట్లయితే ప్రధానంగా ఇంకా జోరుగా వర్షం కురుస్తుంది. ఈ మార్గం కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ రాకపోకలు ఆగిపోయాయి. సో జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడికి చేరుకోబోతున్నారు. వాళ్ళకి ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. అయితే కారులో 2 మహిళలు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి స్వల్ప గాయాలు కావడంతో వారు తుటిలో ప్రాణం నుంచి కారు డోర్లు తెరుచుకొని బయటపడ్డట్టుగా చెప్తున్నారు. ఏం జరిగింది? ఇందులో ఎవరైనా మహిళలు ఉన్నారా? ఇద్దరు లేడీస్ ఉండే వచ్చి ఇక్కడ ఆగగానే సడన్ గా అది చెట్టు కింద పడిపోయి ఉండే. 2 మహిళలు ఉంటే వాళ్ళకి బయటికి తీసి వేరే కార్ ఎక్కించి వాళ్ళని హాస్పిటల్కి తరలించినాం మేము. దెబ్బలు తగిలాయా? వాళ్ళకి ఏమైనా సీరియస్ ఏం లేదు, లైట్ గా నార్మల్ చిన్న దెబ్బలు తాకినాయి అంతే. అంతకు మించి ఎక్కువ ఏం కాలేదు. కార్ రన్నింగ్ లో ఉందా లేకపోతే ఆగినప్పుడు పడిపోయిందా? కార్ రన్నింగ్ లోనే ఉండే. రన్నింగ్ లో ఉంటుంటే చెట్టు సడన్ గా పడిపోయింది. దీంతో పాటు ముందట కూడా ఇంకొక కారు ఉండే. ఆ కార్కి ఎక్కువ ఏం డ్యామేజ్ కాకుండా ఉండడం వల్ల ఆ కార్ వెళ్ళిపోయింది. ఈ కార్ ఒకటి మధ్యలో ఆగిపోయింది. దాంతో మొత్తం 2 ఉన్నారా? ఇంకెవరన్నా మహిళలే డ్రైవ్ చేస్తున్నారా? ఇంక వేరే వాళ్ళు ఉన్నారు? 3 మహిళలు ఉండే. 3 మహిళలు డ్రైవ్ చేస్తున్నాడు. 3 మహిళలు ఉండే. 3 మహిళలను వేరే కారులో సేఫ్ గా తీసేసి వేరే కారులో ఎక్కించి తరలించేసినాం. ఇది ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. అయితే మిగతా చోట కూడా మొత్తం ఇటు చూడొచ్చు మనం. పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్ళే రహదారి మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడు నిత్యం కూడా ట్రాఫిక్ రద్దీతో ఉంటుంది. ఈ వర్షానికి ఒక్కసారిగా ఈ రహదారి మీద చెట్టు కుప్పకూడడంతో సో మొత్తం కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. మరోవైపు ఇటు పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ వెళ్ళేటువంటి మార్గంలో కూడా రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. వర్షంలో ప్రధానంగా రహదారికి సంబంధించినటువంటి అంటే ద్విచక్ర వాహనదారులు అయితే కాస్త ఇబ్బంది పడుతున్నారు. బస్సుల్లో కారులో వెళ్ళేటువంటి వాహనదారులు మాత్రం వర్షాన్ని లెక్క చేయకుండానే ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా అక్కడక్కడ మొత్తం లోతట్టు అంటే దిగువ లోతట్టు ప్రాంతాలు వరద నీరు నిలిచేటువంటి రెగ్యులర్గా ఉన్నటువంటి హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వరద నీరు ఎక్కువగా ఉండడంతో పోలీసులు ట్రాఫిక్ సిబ్బంది చేరుకొని వారిని అప్రమత్తం చేస్తూ ముందుకు పంపిస్తున్నారు. ఇలా ఖైరతాబాద్ పంజాగుట్ట ప్రధాన రహదారిలో కురిసినటువంటి వర్షానికి 2 మహిళలు ప్రాణాలతో త్రుటిలో బయటపడ్డారు. కానీ ఈ మార్గం మాత్రం ఇప్పుడైతే ప్రస్తుతం ట్రాఫిక్ రద్దీతో కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ సిబ్బంది వస్తే మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన రహదారిగా కూలిపోయినటువంటి చెట్టును తొలగిస్తే ఈ మార్గంలో ఉన్నటువంటి రాకపోకలు సుగమం కానున్నాయి. అయితే 2 మహిళలు మాత్రం త్రుటిలో ప్రాణాలతో బయటపడడం అనేది కాస్త ఊరటనిచ్చే విషయంగా అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఈ మార్గం అయితే కూడా ప్రస్తుతం అయితే రాకపోకలు స్తంభించాయి. కెమెరామెన్ దాసుతో సతీష్, ఈటీవీ న్యూస్, ఖైరతాబాద్.